రుణమాఫీ బరాబర్ చేసినామని పవర్లున్న కాంగ్రెస్ వాళ్ళు పక్కాగా చెప్తుంటే ఏడ చేసిరా? చేస్తే బ్యాంకుల కాడ రైతులందుకు రాలేదని ధర్నాలు చేస్తారు, మీ సీఎం దిష్టి బొమ్మల్ని ఎందుకు గాలుస్తారు? రుణమాఫీ చేసినామని చెప్పుకుంటూ అన్నదాతల్ని అరిగోసలు పెడుతురు అని ఇటు గులాబీ పార్టీలు గుస్సాయిస్తున్నారు. ఇగో ఇట్లా కామెంట్లు కౌంటర్లతోటి ఓదిక్కు పార్టీల నడమ వారైతుంటే మరి నిజంగానే రుణమాఫీ అందరికి అయిందా, పబ్లిక్ ఏం చెప్తారు అరుచుకుందామని సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డి పల్లికి పోతే ఆడ ఇద్దరు లేడీ జర్నలిస్టుల మీద కొందరు దాడి చేసిరట. అలా ఫోన్లు కెమెరాలు గుంజుకునే కాకుండా మీది కొట్టొచ్చిరట. అడ్డంబడి ఆపి కొట్టబోయింది కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు బీపీల మీద ఈ దాడిని ఖండాలో ఖండిస్తున్నారు. పిఎస్ కూడా మీరు మా మీదకి వస్తున్నారంటే ఎంత దౌర్జన్యం సార్, ఎంత భయంకరంగా. మీరెందుకు తీస్తున్నారు వీడియో? మాదా తెలుగు స్క్రైబ్, మిర్రర్ న్యూస్ ఉందా, పేపర్ ఉందా? మా చాలా మీకు ఏ పేపర్ కావాలి? అరే అడవిలను కూడా చూడకుండా కొట్టే తందు పోయిరంటే ఎవలండా చూసుకొని చేస్తున్నారు ఇదంతా. ఇటు కూడా అధికారంలో ఉన్నామని ఎట్లా పడితే అట్లా చేస్తూ ఊకుంటాం అనుకుంటురా? పబ్లిక్ అన్ని చూస్తూనే ఉన్నారు. అయినా రుణమాఫీ మొత్తం అందరికీ చేస్తే అడుగొచ్చిన మీడియాల మీద మీ ప్రతాపాలు ఎందుకు, వాళ్ళని కొట్టుడెందుకు అని కార్పాటలు కారాలు నూరుతున్నారు. మొత్తానికి రుణమాఫీ పంచాది ఇంత పెద్దగా రేపు ఇంకేడు దాకా పోతుందో ఏమో చూడాలి మరి.